హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1కి అందరికీ స్వాగతం. ఇది మన ఛానల్లో ఫస్ట్ టెక్ న్యూస్ ఎపిసోడ్ అనమాట. సో మీకు టెక్నాలజీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. డైలీ టెక్నాలజీ న్యూస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. వెరీ ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి ఐఫోన్స్ నుంచి ఏదైతే మనకి ప్రీవియస్ వెర్షన్ ఐఫోన్ 7 సిరీస్ ఏదైతే ఉన్నాయో ఫ్రాన్స్ రీజన్కి చేంజ్ చేసిన తర్వాత మనకి ఆ ఐఫోన్ 7 సిరీస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటున్నాయి అని చెప్పేసి మై డ్రైవర్స్ ఇన్ చైనా నుంచి అయితే మనకి రిపోర్ట్ వస్తుంది అనమాట. ఐఫోన్ 7 సిరీస్ అనేది ఫాస్ట్ గా ఉండటంతో పాటు బ్యాటరీ హెల్త్ కూడా కొంచెం డౌన్ అయితే అవుతుందని చెప్పి మనకి రిపోర్ట్ అయితే వస్తుంది. సో ఫ్రాన్స్ రీజన్ కి చేంజ్ చేసిన వాళ్ళు మాత్రం ఈ ఫాస్టర్ స్పీడ్స్ ని అట్లాగే బ్యాటరీ హెల్త్ డౌన్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారంట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు ఇది కూడా మనకి ఐఫోన్స్ నుంచి ఏదైతే మనకి ఐఫోన్ 13 సిరీస్ ఉందో సో అవి మనకి కొంచెం కాస్ట్ అయితే పెరిగే అవకాశం అయితే ఉందని మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఏదైతే మనకి యాపిల్ కి చిప్స్ సప్లై చేస్తుంటారో వాళ్ళు తైవనీస్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. వీళ్ళైతే మేజర్ గా చిప్స్ అయితే యాపిల్ కి సప్లై చేస్తుంటారు. సో ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రొడక్షన్ ఖర్చులు ఇవన్నీ కొంచెం పెరగడం వల్ల వీళ్ళు ప్రైసెస్ అయితే పెంచడానికి సిద్ధంగా ఉన్నారంట. సో డెఫినెట్ గా మనకి చిప్స్ ప్రైసెస్ పెరిగినాయి అంటే కనుక ఐఫోన్ 13 సిరీస్ కూడా మనకి కొంచెం ప్రైసెస్ అయితే పెరుగుతాయి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా వెరీ నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఎంఐ స్మార్టర్ లివింగ్ 2022 లాంచ్ ఈవెంట్ గురించి. సో ఈవేళ అయితే మనకి ఈవెంట్ అయితే జరిగింది. కొన్ని ప్రొడక్ట్స్ అయితే మనకి లాంచ్ చేయడం కూడా జరిగింది. ఈ లాంచ్ ఈవెంట్ లో మనకి లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకు ఒక రోటర్ అట్లాగే ఒక సెక్యూరిటీ కెమెరా, ఎంఐ బ్యాండ్ 6, ఎంఐ టీవీ 5X సిరీస్ అట్లాగే మనకి ఎంఐ నోట్బుక్ సిరీస్ అయితే మనకి లాంచ్ చేశారనమాట. ఫస్ట్ మనం ఎంఐ బ్యాండ్ 6 గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి హెల్త్ మానిటరింగ్, హార్ట్ బీట్ సెన్సార్ అట్లాగే మనకి దీంట్లో SpO2 మానిటరింగ్ కూడా ఉంటుంది. దీని స్పెక్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 1.56 ఇంచెస్ సూపర్ AMOLED ఫుల్ టచ్ డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో మనకి 80 వాచ్ ఫేసెస్ ఉంటాయి. అట్లాగే మనకి 30 టైప్స్ ఆఫ్ వర్కౌట్ మోడ్స్ ఉంటాయి. అట్లాగే స్ట్రెస్ మానిటరింగ్ అలాగే డీప్ బ్రీతింగ్ గైడింగ్ ఫంక్షన్ కూడా మనకి దీంట్లో అయితే ఉంటుంది. ఇది మనకి బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. ఆండ్రాయిడ్ అండ్ iOS రెండింటికి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక ఇది మనకి 3,499 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇంక ఇది చైనీస్ ప్రైసింగ్ లో చూసుకుంటే కనుక చైనీస్ లో మనకి 2,600 రూపీస్ కి అయితే మనకి లాంచ్ చేశారనమాట. సో మన దగ్గర ఒక 500 రూపీస్ వరకు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైందని చెప్పొచ్చు. బట్ మీకు ఎంఐ ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక 500 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని ఎంఐ అయితే చెప్తుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎంఐ రోటర్ 4A అని మనకు ఒక రోటర్ అయితే లాంచ్ చేశారు. ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. అట్లాగే దీంట్లో మనకి 4 omni డైరెక్షనల్ హై గెయిన్ యాంటీనాస్ అయితే ఉంటాయి. అట్లాగే దీంట్లో మనకి డ్యూయల్ కోర్ CPU అయితే ఉంటుంది. దీని స్పీడ్స్ వచ్చేటప్పటికి అప్ టు 1167 MBPS అయితే ఉంటుందని చెప్తున్నారు. బోత్ మనకి 2.4 and 5G గైడ్స్ కి అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా అలాగే ఇది మనకి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ఈ రోటర్ నుంచి మనం అప్ టు 128 డివైసెస్ వరకు మనం కనెక్ట్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి మనకి 2,199 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. బట్ మనకి చైనీస్ కరెన్సీలో చూసుకుంటే కనుక మనకి అక్కడ అయితే 1,400 రూపీస్ కి అయితే లాంచ్ చేశారనమాట. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎంఐ సెక్యూరిటీ కెమెరా అయితే ఒకటి లాంచ్ చేశారు. ఇది మనకి 2K వీడియో అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. అట్లాగే ఇది మనకి 32GB SD కార్డ్ స్లాట్ స్టోరేజ్ తో వస్తుంది. అట్లాగే దీంట్లో మనకి ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అట్లాగే దీంట్లో మనకి 2 మైక్రోఫోన్స్ ఉంటాయి. అట్లాగే ఇది మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇంక ఇది బ్లూటూత్ వెర్షన్ 4.2 తో రన్ అవుతుంది. అట్లాగే మనకి ఇది కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక ఇది మనకి 4,499 రూపీస్ అయితే పెట్టారు. అండ్ ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎంఐ స్మార్ట్ రన్నింగ్ షూస్ కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక ఇది మనకి 2,699 రూపీస్ అయితే పెట్టారు. అండ్ ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఎంఐ టీవీస్ గురించి అనమాట. సో ఏదైతే మనకి ఎంఐ టీవీ 4X సిరీస్ ఉందో సో దానికి అప్గ్రేడెడ్ వెర్షన్స్ అయితే మనకి ఎంఐ టీవీ 5X సిరీస్ అయితే లాంచ్ చేశారు. ఇవి మనకి 3 వేరియంట్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి 43 ఇంచ్, దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి మనకి 31,999 రూపీస్ అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేటప్పటికి మనకి 50 ఇంచ్, దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి మనకి 41,999 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 55 ఇంచ్ అండ్ దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక మనకి 47,999 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఈ టీవీ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 3 కూడా మనకి 4K డిస్ప్లేతో అయితే మనకి రావడం జరుగుతుంది. అట్లాగే HDR10+ కి సపోర్ట్ చేస్తే అట్లా డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. బట్ మీకు ఏదైతే ఎంఐ టీవీ 43 ఇంచ్ ఉందో దీంట్లో మీకు 30 వాట్స్ స్పీకర్ అవుట్పుట్ అయితే ఉంటుంది. ఇంకా ఎంఐ టీవీ 50 and 55 ఇంచెస్ లో వచ్చేటప్పటికి మీకు 40 వాట్స్ స్పీకర్ అవుట్పుట్ అయితే మీకు వస్తుంది అనమాట. అండ్ ఇంకా అలాగే ఈ టీవీస్ అనేది మనకి 4K డాల్బీ విజన్ కి, డాల్బీ అట్మాస్ కి అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇంకా స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే కనుక 96.6% అయితే ఉంటుంది. అండ్ సైడ్ అంతా కూడా మనకి మెటల్ ఫ్రేమ్ తో అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. సో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం గా అయితే డిజైన్ చేసామని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకా అలాగే టీవీస్ అనేది మనకి ప్యాచ్ వాల్ 4తో అయితే రన్ అవుతాయి. క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ తో అయితే మనకి రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ టీవీ 10 తో అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇది మనకి 2GB ర్యామ్ తో వస్తుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. దీంట్లో మనకి 64-bit క్వాడ్ కోర్ A55 CPU అయితే యూస్ చేశారు. అండ్ అలాగే మాలి G52 MP2 GPU అయితే ఉంటుంది అనమాట. అండ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మనకి 3 HDMI 2.1 పోర్ట్స్ అయితే ఉంటాయి, 2 USB పోర్ట్స్ అయితే మనకి ఉంటాయి అనమాట. అండ్ ఇంకా అలాగే టీవీస్ అనేది మనకి సెప్టెంబర్ 7th నుంచి మీ.com, ఫ్లిప్కార్ట్ లోనే అట్లాగే మనకి మై హోమ్ స్టోర్స్ లో అయితే మనకి అవైలబుల్
అవైలబుల్ కానున్నాయి అనమాట. సో ఈ టీవీస్ ని మీరు HDFC కార్డ్స్ యూస్ చేసి పర్చేస్ చేస్తే ఒక 3000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఒక 3,000 to 4,000 రూపీస్ ప్రైస్ అయితే ఎక్కువైందని చెప్పొచ్చు. బట్ మీరు HDFC కార్డ్స్ యూస్ చేసి పర్చేస్ చేస్తే కనుక ఈ 3,000 డిస్కౌంట్ అనేది దీంట్లో అయితే కవర్ అవుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనకి రెండు ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేశారు. ఒకటి MI నోట్బుక్ ప్రో అండ్ ఇంకా అలాగే రెండోది వచ్చేటప్పటికి మనకి MI నోట్బుక్ అల్ట్రా అనమాట. రెండు కూడా మనకి 11th జనరేషన్ i5 అండ్ i7 ప్రాసెసర్స్ అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. ఏదైతే మీ నోట్బుక్ అల్ట్రా ఉందో దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి మనకి 59,999 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఏదైతే మీ నోట్బుక్ ప్రో ఉందో ఇది మనకి 56,999 రూపీస్ అయితే మనకి స్టార్ట్ అవుతాయి అనమాట. దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మీ నోట్బుక్ అల్ట్రాలో వచ్చేటప్పటికి మనకి 15.6 ఇంచెస్ 4K 90Hz డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఇందులో. అండ్ పిక్ బ్రైట్నెస్ లెవెల్స్ అప్పుడు మనకి 300 నిట్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అట్లాగే మనకి కీబోర్డ్ అనేది కూడా మనకి బ్యాక్ లెట్ తో అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా అలాగే దీంట్లో మనకి HD వెబ్ క్యామ్ ఉంటుంది. అప్ టు మనకి i7 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అప్ టు మనకి 16GB ర్యామ్ అండ్ 512GB NVMe SSD అయితే మనకి ఉండడం జరుగుతుంది. అండ్ బ్లూటూత్ వెర్షన్ 5.1 తో వస్తుంది. Thunderbolt 4 పోర్ట్ తో అయితే మనకి రావడం జరుగుతుంది. HDMI పోర్ట్ ఉంటుంది. Type-C పోర్ట్ తో వస్తుంది. రెండు Type-A పోర్ట్స్ అయితే ఉంటాయి. 3.5mm ఆడియో జాక్ అయితే ఉంటుంది. 2 వాట్ స్పీకర్స్ తో అట్లాగే DTS సరౌండ్ సిస్టమ్ తో అయితే మనకి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది మనకి Type-C 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది మనకి అప్ టు 12 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. దీని వెయిట్ చూసుకుంటే కనుక ఇది మనకి 1.7 kg అయితే ఉంటుంది. అండ్ దీని థిక్నెస్ వచ్చేటప్పటికి మనకి 17.9 mm థిక్నెస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా దీంట్లో వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి i5 11th జనరేషన్ 8GB ర్యామ్ తో వచ్చే మోడల్ వచ్చేటప్పటికి మనకి 59,999 రూపాయలు అయితే ఉంటుంది. i5 11th జనరేషన్ లోనే మనకి 16GB ర్యామ్ తో వచ్చే మోడల్ వచ్చేటప్పటికి మనకి 63,999 రూపాయలు అయితే ఉంటుంది. i7 11th జనరేషన్ 16GB ర్యామ్ తో వచ్చే మోడల్ వచ్చేటప్పటికి మనకి 76,999 రూపీస్ అయితే ఉంటుంది. సో ప్రైసింగ్ అయితే మాత్రం మంచి ప్రైసింగ్ లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మీ నోట్బుక్ ప్రో గురించి మాట్లాడుకుంటే కనుక సేమ్ మనకి ఏదైతే మీ నోట్బుక్ అల్ట్రా ఉందో సేమ్ మీ నోట్బుక్ ప్రో కూడా మనకి ఇంచుమించు అవే స్పెక్స్ తో అయితే మనకి ఉంటాయి. ఒకటే మన చేంజెస్ ఏంటంటే మనకి డిస్ప్లే అనేది 4K నుంచి 2K అయితే ఉంటుంది. అట్లాగే మనకి డిస్ప్లే సైజ్ అనేది కొంచెం మనకి రెడ్యూస్ చేశారనమాట. మిగిలినంత స్పెక్స్ అంతా కూడా మనకి సేమ్ అయితే ఉంటాయి. దీని డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి 14.5 ఇంచెస్ 2K డిస్ప్లే అయితే ఉంటుంది. బట్ మీకు ఇది రిఫ్రెష్ రేట్ అనేది 60 Hz మాత్రమే ఉంటుంది. అండ్ దీని వెయిట్ చూసుకుంటే కనుక ఇది మనకి 1.4 kg వెయిట్ అయితే ఉంటుంది. అట్లాగే ఇది కూడా మనకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 11 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అట్లాగే మనకి ఇది Windows 10 తో వస్తుంది. Windows 11 కూడా మనకి అప్గ్రేడబుల్ అని చెప్తున్నారు. అండ్ ఇంకా దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక మీ నోట్బుక్ ప్రో లో మనం i5 11th జనరేషన్ 8GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే కనుక ఇది మనకి 56,999 రూపాయలు అయితే పెట్టారు. ఇందులోనే మనకి i5 11th జనరేషన్ 16GB ర్యామ్ చూసుకుంటే కనుక ఇది మనకి 59,999 రూపాయలు అయితే పెట్టారు. అట్లాగే మనకి i7 16GB ర్యామ్ చూసుకుంటే కనుక ఇది మనకి 72,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో ఈ ప్రైసింగ్ కి ఈ ల్యాప్టాప్స్ అయితే డెఫినెట్ గా ఒక లుక్ అయితే వేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి Samsung S21 FE ఎడిషన్ గురించి. సో దీని ప్రైస్ అండ్ రెండర్ ఇమేజెస్ అయితే మనకి ఆన్లైన్ అయితే లీక్ అయినాయి. సో ఇది మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తో అయితే మనకి వస్తుందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. అట్లా రేర్ చూసుకుంటే కనుక మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తోను అట్లాగే ఫ్రంట్ మనకి పంచ్ హోల్ డిస్ప్లే తో ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుందని మనకి న్యూస్ అయితే వస్తుంది. బేస్ వేరియంట్ మనకి 6GB ర్యామ్ తోను అట్లాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అయితే మనకి వస్తుందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఇంకా అలాగే ఇది మనకి Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ తోను అట్లాగే మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోను Type-C పోర్ట్ తో అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇంకా అలాగే ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుందని మనకి న్యూస్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి Realme Narzo 50 సిరీస్ గురించి. సో Realme అయితే Narzo సిరీస్ లో మనకి 30A సిరీస్ తర్వాత 40A సిరీస్ అయితే స్కిప్ చేస్తుంది. సో డైరెక్ట్ గా మనకి 50A సిరీస్ అయితే మనకి తొందరలో లాంచ్ చేస్తున్నారని మనకి న్యూస్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనకి 50A అనేది మనకి BIS లోను అట్లాగే మనకి NBTC లిస్టింగ్ లో అయితే మనకి స్పాట్ అయిందనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే కనుక రేర్ కెమెరా చూసుకుంటే కనుక మనకి 13 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే మనకి వస్తుందని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీంట్లో మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారని మనకి న్యూస్ అయితే వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఏ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు అనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అండ్ ఇంకా స్పాట్ అయిన మోడల్ నెంబర్ చూసుకుంటే కనుక ఇది మనకి RMX 3430 కింద వీళ్ళు మెన్షన్ చేశారనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి యాపిల్ iPhone 13 గురించి. ఇంకా యాపిల్ iPhone 13 లో వచ్చేటప్పటికి మనకి ఫేస్ ఐడి అనేది మనకి మాస్క్ పెట్టుకున్నా అట్లాగే ఫాగీ ఐ గ్లాసెస్ పెట్టుకున్నా కానీ మనకి అన్లాక్ అవుతుందని న్యూస్ అయితే వస్తుంది. ఆల్రెడీ యాపిల్ అయితే యాపిల్ ఎంప్లాయీస్ మీద ఈ ఫ్యూచర్ అయితే టెస్ట్ చేస్తున్నారని మనకి న్యూస్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి యాపిల్ iPhone 13 సిరీస్ లో మనం మాస్క్ పెట్టుకున్నా అట్లాగే మనం ఫాగీ ఐ గ్లాసెస్ పెట్టుకున్నా కానీ iPhone 13 సిరీస్ అయితే మీకు అన్లాక్ అయితే అవుతాయి అనమాట. దీని మీద అయితే యాపిల్ అయితే వర్క్ చేస్తున్నట్టు మనకి న్యూస్ అయితే వస్తుంది. ఏదైతే మనకి యాపిల్ iPhone 13 సిరీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తున్నాయి అని చెప్పి మనకి ఇది ఒక న్యూస్ అయితే మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చే యాపిల్ iPhone 13 సిరీస్ నాచెస్ అనేది మనకి కొంచెం చిన్నగా అయితే ఉండనున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇవి మనకి 4 మోడల్స్ లో లాంచ్ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. యాపిల్ iPhone 13 mini, యాపిల్ iPhone 13 అట్లాగే
యాపిల్ ఐఫోన్ 13 Pro అండ్ 13 Pro Max 4 మోడల్స్లో అయితే మనకి లాంచ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్. అట్లాగే ఇవి మనకి సెప్టెంబర్ 17th అయితే మనకి లాంచ్ చేస్తున్నట్టు మనకి న్యూస్ అయితే వస్తుందా అనమాట. సో మేబీ మనకి ఇండియాలో చూసుకుంటే కనుక అక్టోబర్ నుంచి అంటే మనకి దివాళీ టైం నుంచి మనకి యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ని అయితే అవైలబిలిటీకి తీసుకొస్తున్నారు అన్నట్టుగా మనకి న్యూస్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పుడు మోటరోలా తొందరలో E20 అండ్ E30 మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వీటిలో మనకి 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తాయి. Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తాయి. రేర్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ మనకి 5 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరాతో వస్తుంది. రేర్ మనకి 30 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. 2GB ర్యామ్ తో వస్తుంది. 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అట్లాగే ఈ మొబైల్స్ అనేవి మనకి రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో అయితే మనకి వస్తాయి అని చెప్పి మనకి న్యూస్ అయితే వస్తుంది. సో చూద్దాం. మనకి మోటరోలా రీసెంట్ గానే మనకి మోటరోలా ఎడ్జ్ సిరీస్ ని కూడా మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. అండ్ ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి సామ్సంగ్ A21 నుంచి ఈ మొబైల్ ప్లేన్ లో అయితే ఎక్స్ప్లోడ్ అయింది అనమాట. ఇన్సిడెంట్ వచ్చేటప్పుడు మనకి ద సీటల్ టాకోమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అయితే జరిగింది అనమాట. ఇది అలాస్కా ఎయిర్లైన్ ఫ్లైట్ 751 లో అయితే మనకి జరిగింది అనమాట. ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ కింద ప్లేన్ అయితే స్టాప్ చేసి ప్లేన్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కూడా బయటకి అయితే సేఫ్ గా తీసుకురావడం జరిగింది. సో ఇన్సిడెంట్ లో ఎవరికైతే ఏం కాలేదు, ఒకరిద్దరికైతే చిన్న చిన్న గాయాలైనాయి అంతే తప్ప ఎవరికి అయితే పెద్ద పెద్ద గాయాలు ఏం కాలేదని న్యూస్ అయితే వచ్చింది. సామ్సంగ్ అయితే ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని చెప్పి సామ్సంగ్ అయితే అఫీషియల్ గా స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది అనమాట. ఫ్రెండ్స్ ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే. సో ఇవాళ మనకి ఎంఐ స్మార్టర్ లివింగ్ ఈవెంట్ జరగడం వల్ల మనకి మేజర్ గా న్యూస్ అంతా ఇవే ఉన్నాయి. సో ఫస్ట్ టెక్ న్యూస్ లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కనుక క్షమించండి, అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.